అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా విడుదలైన పుష్ప 2 టీజర్ రికార్డ్ వ్యూస్ దశగా పరుగులు తీస్తుంది. విడుదలైన 2 గంటల్లోనే 3 మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి పుష్పరాజ్ దూసుకుపోతున్నారు. ఫ్యాన్స్ అయితే పుష్పరాజ్ మాస్ జాతరకు ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్ లుక్ అయితే మైండ్ బ్లోయింగ్ అనేతుగానే ఉంది. అమ్మవారి అవతారంలో రాక్షస సంహారం చేస్తున్న పుష్పరాజ్ కాళ్ళకి గజ్జలు, కళ్ళకి కాటుక, చెవులకు బుట్టలు, త్రిశూలం ధరించి చీర చెమ్ముని కాలితో ఎగరేసి బుడ్డలో దోపుకుంటూ ఊఫ్ అని భయపెట్టే సీన్తోనే టీజర్ కట్ చేశారు. 1 నిమిషం నిడివితో ఉన్న టీజర్లో అల్లు అర్జున్ లుక్ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ అయితే పుష్పని మించే అనేతుగానే ఉంది. ఇక కెమెరా వర్క్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేతుగా ఉన్నాయి. ఐకాన్ స్టార్ స్టామినాకి తగ్గట్టుగానే అవుట్పుట్ ఇచ్చారు. చిత్తూరు బ్యాక్డ్రాప్ మూవీ కావడంతో పుష్ప ఫస్ట్ పార్ట్ మాదిరే పుష్ప 2లో కూడా తమిళ వాసనలు, అక్కడి నేటివిటీనే టీజర్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతవరకు ఓకే, కానీ పుష్ప 2 టీజర్ అయితే అంచనాలను అందుకోలేకపోయింది అనే చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే టీజర్ బాగా లేదని గాని అవుట్పుట్ బాగా లేదని గాని కాదు, పుష్ప 2 లుక్ని ముందే రివీల్ చేసేయడం వల్లనే. కొన్నాళ్ల క్రితం ఇప్పుడు టీజర్లో ఏదైతే అల్లు అర్జున్ లుక్ ఉందో దాన్నే పుష్ప 2 ఫస్ట్ లుక్గా రిలీజ్ చేశారు. ఆ లుక్ చూసిన తరువాత పుష్పరాజ్ ఊచకోత పుష్పని మించే విధంగా పుష్ప 2లో ఉండబోతుంది అనే అంచనాలు ఏర్పడేటట్టు చేశారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న టీజర్లో అదే లుక్ని రీ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా కొత్తదనం ఏమీ కనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ లుక్ని చూసేశారు కాబట్టి టీజర్లో పెద్దగా సర్ప్రైజ్లు ఏమీ లేవు. ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయకుండా నేరుగా ఇదే టీజర్ని రిలీజ్ చేసి ఉంటే పుష్పరాజ్ హంగామా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఆ గెటప్కి ఫిదా అయిపోయేవారు. ఇక్కడ మరొక పెద్ద మైనస్ టీజర్లో డైలాగ్ లేకపోవడం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైరు దీనవ్వా తగ్గేదేలే అనే డైలాగు పుష్ప మొదటి పార్టును ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యేటట్టు చేసింది. కానీ ఈ టీజర్లో సింగిల్ డైలాగ్ కూడా లేదు. పైగా ఫైట్ కూడా నార్మల్గానే, అందరూ హీరోలు బాధే నార్మల్ బాధుడుగానే కనిపించింది. మాస్ జాతర అనే పేరుకి తగ్గట్టుగానే జాతర దృశ్యాలను చూపించారు. పాన్ ఇండియా రేంజ్లో టీజర్ అవుట్పుట్ కనిపించినా ఆశించిన అంచనాలను అయితే పుష్ప 2 టీజర్ అందుకోలేకపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.